వెల్కమ్ టు లాలన్నర్. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఈ వీడియోలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో బిఎన్ఎస్ఎస్ 2023 భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం కొత్తగా ఏ మార్పులు వచ్చాయి, ఫిర్యాదు నుంచి తీర్పు వరకు ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ని ఎలాంటి జిల్లాలోనైనా నమోదు చేయవచ్చు. దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఇది సిఆర్పిసి సెక్షన్ 154 కింద లేని సౌకర్యం. మహిళలు ఫిర్యాదు చేస్తే స్త్రీ అధికారి లేదా స్త్రీ బంధువు సమక్షంలో రికార్డు చేయాలి. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదు చేస్తే 3 రోజుల లోపల హార్డ్ కాపీని పంపించాలి. పోలీస్ దర్యాప్తు సాక్ష్యం సెక్షన్ 174 to 196. తక్షణ దర్యాప్తు 7 సంవత్సరాలకు పైగా శిక్ష ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తప్పనిసరిగా స్థలాన్ని సందర్శించి వీడియో రికార్డ్ చేయాలి. 90 రోజులకు ఒకసారి బాధితుడికి దర్యాప్తు యొక్క అప్డేట్ ని కంపల్సరీ అందించాలి. అరెస్ట్, నిర్బంధం, జామీన్ 15 రోజులకు పోలీస్ కస్టడీ మొదటి 40-60 రోజుల లోపల పూర్తి చేయాలి. వీడియో లింక్ ద్వారా హాజరు కూడా కావచ్చు. నెక్స్ట్ 60 రోజుల లోపల ట్రయల్ పూర్తి కాకపోతే నాన్ బెయిలబుల్ కేసులో కూడా జామీన్ హక్కు పొందే హక్కు ఉంటుంది. ఛార్జ్ షీట్ బాధితుని యొక్క హక్కులు సెక్షన్ 193. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ మెజిస్ట్రేట్ 180 రోజులకు ఎక్స్టెండ్ చేయవచ్చు. పిల్లలపై నేరాలకు 60 రోజులు తీసుకుంటారు. బాధితుడి యొక్క డాక్యుమెంట్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన 14 రోజుల లోపు ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్స్ అందజేయాలి. ఇది సిఆర్పిసిలో లేదు. నెక్స్ట్ కోర్ట్ కాగ్నిజెన్స్ ట్రయల్ ఫిల్టరింగ్ సెక్షన్ 222, 230. 6 నెలల లోపల కేసును పరిగణలోకి తీసుకోవాలి. సెషన్ కోర్టు ద్వారా 14 రోజుల లోపు డాక్యుమెంట్స్ అభియోగిత మరియు బాధితుడికి అందజేయాలి. ఇది సిఆర్పిసిలో లేని కొత్త నియమం. సెషన్ కోర్టుకు ట్రాన్స్ఫర్ సెక్షన్ 232. నెక్స్ట్ 90 రోజుల లోపల కేసును కమిట్ చేయాలి. 180 రోజులకు ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు. సిఆర్పిసిలో ఈ టైం లిమిట్ అనేది లేదు. ఛార్జ్ ఫ్రేమింగ్ లేదా డిశ్చార్జ్ 60 రోజుల లోపు డిశ్చార్జ్ కోసం దరఖాస్తు డాక్యుమెంట్స్ అందిన తర్వాత 60 లోపు ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. కోర్టు కంపల్సరీ ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. ట్రయల్ ప్రక్రియ నెక్స్ట్ డే టు డే హియరింగ్ మరణశిక్ష లేదా యావజ్జీవ ఉన్న కేసుల్లో తప్పనిసరి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిపాజిషన్ నెక్స్ట్ 90 రోజుల తర్వాత ప్రకటిత నేరస్తుడు లేకపోయినా ట్రయల్ ప్రారంభించవచ్చు. తీర్పు ప్రకటన సెక్షన్ 258 to 392. 30 రోజుల లోపల తీర్పు 40 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు. 7 రోజుల్లో కోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. సిఆర్పిసిలో ఇలాంటి నియమాలు ఏవీ లేవు. నెక్స్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముఖ్యాంశాలు ఏమంటే జీరో ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఫిర్యాదు సౌకర్యం, దర్యాప్తులో ఫోరెన్సిక్ ఏవి రికార్డింగ్ తప్పనిసరి, కఠినమైన కాల పరిమితులు, ఛార్జ్ షీట్ ట్రయల్ తీర్పు, బాధితుల హక్కులు, ఎలక్ట్రానిక్ సౌకర్యాలు పెరిగాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మన హక్కులు, న్యాయ వేగాన్ని పెంచే మార్పులు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.